ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గౌరవ పౌర్ణమి సందర్భంగా హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో చండీ యాగంలో పాల్గొన్న మంత్రి అనంతరం మండల పరిషత్ సర్వసభ సమావేశంలో సర్పంచులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, ఆరుతడి పంటలపై రైతుల అవగాహన, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణం, జలశక్తి సంస్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆధారి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యం సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ హౌస్, బోర్వెల్ రీఛార్జీలను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా ఊట కుట్టలకు సంబంధించినటువంటి విపిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలతోటి మరి బావి దొరుకునే అవకాశము, ఆయిల్ ఫామ్ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా అన్ని అంశాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. నేను మీ అందరినీ గ్రామ సర్పంచ్గా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ కూడా తొందరగా కట్టేయండి. కొత్త శాంక్షన్లు వచ్చినాయి. దాంతో పాటుగా ఈరోజు నేను ఇంతకు చెప్పినట్టుగా ఒక విపిజి రామ్కి సంబంధించినటువంటి ఆ ఫామ్ ఫామ్స్లో లేకపోతే ఇంకుడు గుంతల్లో కట్టుకునే గ్రామ అందరికంటే ముందుంటే వాళ్ళ కొత్త సహకారం చేయడానికి అభివృద్ధిలో నేను ముందుంటానే మాట మనం చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అదనపు గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ సంబంధించి కూడా కట్టుకోవచ్చు. నేను పాఠశాల ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. ఆయిల్ ఫామ్ కూడా మన పక్కనే నర్మేటల్లో ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతూ, మిగతా అన్ని కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి